ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయటకు విచ్చేసి ఉన్న నిలబడండి అంతే. విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ముద్దుల తనయుడు ఓకే తిమ్మాయిపాలెం గ్రామానికి విచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ రోజు ఇది అసలు నాన్నగారు రావాల్సిన ప్రోగ్రామ్ అన్నమాట. సడన్ గా ఆయనకి ఫీవర్ రావడం వల్ల నేను రావాల్సి వస్తుంది. చాలా ఇట్స్ బీన్ మై ప్లెజర్ అండ్ టు జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ముందుగా దాదాపు ఈ రోజు 650 చేంజ్ సైకిల్స్ మీకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుతో మనం 10,000 చేంజ్ సైకిల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట మన కాన్స్టిట్యున్సీ మొత్తం. ఇట్స్ అన్ అచీవ్మెంట్ అండి. ఎంతో మంది డోనర్స్, మన నెట్ క్యాప్, ముఖ్యంగా ఈ రోజు మన సైకిల్స్ ఇవ్వడానికి కారణమైన నెట్ క్యాప్ గ్రూప్ మనకు దాదాపు 3,000 సైకిల్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా. ఇట్లాంటి దాతలు ఎంతో మంది మనకు ముందుకు రావడం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చాలా ఫాస్ట్ గా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. దాదాపు నాకు తెలుస్తుంది ఏంటంటే చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు, 14-12 గ్రామాల నుంచి, అంటే 2 to 7 కిలోమీటర్స్. సో 650 మందికి ఈ ప్రోగ్రామ్ డెలివరీ చేయడం వాళ్ళందరికి, మీకు అందరికి స్ట్రెయిన్ తగ్గుతుంది అనుకుంటున్నాం. మీరందరూ ముందు తొందరగా చదువుకోవడానికి, నైట్ ఇంటికి వెళ్ళడానికి, ఎవరి మీద డిపెండ్ కాకుండా హెల్ప్ అయిద్దని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ మంచి క్వాలిటీ సైకిల్స్ ఇచ్చామండి. సో 47 ZPHS స్కూల్స్ అను దాదాపు 3 కాలేజెస్ మనం ఈ రోజు ఫినిష్ చేసాం. ఇంకా 14 స్కూల్స్ మిగిలినాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా ఫినిష్ చేయాలన్న టార్గెట్ గా మనం పనిచేస్తున్నాము. సో ఇదంతా ప్రోగ్రామ్ ముందుకి తీసుకెళ్ళడానికి, బాగా సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ చేయడానికి హెల్ప్ అయిన SS కి, నెట్ క్యాప్ కి, ఆల్ ద డోనర్స్ కి ఒక థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను పిల్లలందరూ.